ఎవరికి ఏది లేదో అదే ప్రశ్నిస్తామండి. ఈ బుద్ధి మార్చుకో. మన బంధువుల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు మన ఫార్చునర్ ఎవరు వేసుకెళ్ళారు, స్కోడా ఎవరు వేసుకెళ్ళారు, వాళ్ళ ముందు గొప్ప కారు కాదండి, స్కోడా దాని పేరు చెప్పాలి అక్కడ. అంటే ఫార్చునర్, ఎందుకంటే మన బంధువు వాడు, మన మేనమావ కొడుకు, వాడు పాపం లేనివాడు అయ్యా, లేదా ఆస్తి పాడైపోయింది, వాడు ముందు ఇవన్నీ చిట్ట. అప్పుడు వాడు ఏడుస్తూ కూర్చోవాలి, మా బావకి ఇవన్నీ ఉన్నాయి నాకు లేవని. నువ్వు నిజంగా మేనత్త కొడుకువేనా? వాడు ముందు ఇవన్నీ ప్రస్తావించచ్చా? వాడికి లేవు కదా. ఎంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉండడం, మన గొప్పలన్నీ ప్రదర్శిస్తాం వాళ్ళ ముందు. వాడికి లేదని తెలుసుంటే, వాళ్ళకి పిల్లలు లేరు, వదిలేయాలి ఆ విషయాన్ని. అందుకని వాళ్ళ ముందే మన పిల్లల అభివృద్ధి గురించి ఏమైనా మన పిల్లలు మనకు ఉంటే కానీ ఈ సాగతీత అనవసరం అమ్మా. నీ గుళ్ళు పొత్తి బయటపడింది, ఆవిడకి లేరు నీకున్నారు, అంతే తేడా. ఆవిడ రెచ్చగొట్టేస్తున్నాడు అనవసరంగా. సొంత పిల్లలే కాపాడతారని, పెంచుకున్న పిల్లలు కాపాడరని, అసలు పిల్లలు లేని వాడు కూడా సుఖంగా ఉంటారని మనం గ్రహించాలి.